యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది నీకు? మందెక్కడిదే? ఎవరు తాగించారు? అలవాటు లేంది ఎవరో తాగిస్తే తాగుతుందా? మామ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మిథునకి అలాంటి అలవాటు లేదు. లేకపోతే ఈ వాగుడేంటి, ఆ చిందులేంటి? తారక్ గారు చెప్తున్నారుగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని. మిథున మత్తు దిగితే కాని మందు సంగతి తెలీదు. మిథున, నువ్వెన్ని గ్లాసుల మజ్జిగ తాగించినా దాని మత్తు వదలదు, తలచిన మంచి జరగదు. ఎంత తాగించారు? నేను తాగించడమేంటి? తాగించందే మత్తు దిగదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? దాని వాగుడు వాలకం చూసి చెప్తున్నా. అయినా అదలా ఉంటే ఇంక శోభనం ఎలా జరుగుతుంది? జరగకూడదు అనే కదా ఇదంతా చేసింది. అవును, నేనే చేశాను. ఏం చేస్తావు? నా మీద పందెం కాసావుగా. నెగ్గటం కష్టమని ఇప్పుడైనా అర్థమైందా? మీరు నాకు ఎప్పుడో అర్థమయ్యారు అత్తయ్య గారు. నన్నే ఇంకా మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు. పందెం మొదలైన దగ్గర నుంచి ఎన్ని ఛాలెంజ్ల్లో నెగ్గానో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ చిన్న చితికా పందాలు గొప్ప గెలుపేం కాదు. మీరు ఏం చేసినా మమ్మల్ని గెలవలేరు. ఈ ఇంటి కోడళ్ళని బయటికి పంపించలేరు. అదే చూద్దాం. మీకు చెమటలు పట్టించి బయటికి పంపేదాకా నేనస్సలు నిద్రపోను. మామ్, వదినా ఏదో తెస్తానని వచ్చారు. అయిపోయిందిరా, తెస్తున్నా. పద రా. మిథునా, మిథున, అమ్మ మిథునా, మిథునాలే. కొంచెం ఇది తాగమ్మా. ఏమనుకుని ఏం తాగావు? మత్తు తలకెక్కి మనిషి అరుపు తప్ప తిక్క తిక్కగా చేస్తున్నావు తల్లి. కాసిన మజ్జిగ తాగు, మత్తు దిగిపోతుంది. తాగమ్మా, తాగు. మిథున, తాగు మిథునా, తాగు. 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 తారక్, మిథునాన్ని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. మిథున, రా. మిథున, వెళ్ళు. మిథున, మిథున, మిథునా రా. సారీ తారక్, మిథునకి ఏ అలవాట్లు లేవు. ఏదో పొరపాటు జరిగిందని నేనే అన్నాను కదా. నువ్వు సారీ చెప్పడం ఏంటోదినా? మిథున గురించి నాకు తెలీదా? సంజాయిషి ఇవ్వడం అవసరం లేదు. అస్సలు ఫీల్ అవ్వద్దు వదినా.
తనని నేను తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. నువ్వు వెళ్ళొదినా, మిథునని నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ తారక్. సారీలు థ్యాంక్స్లు మన మధ్య ఏంటోదినా? నిన్ను కారణం చేసి ఈ శేఖర్ శోభనం కూడా ఆపాలి. ఏంటో నా కొడుకు విషయంలో ఇలా జరిగిందని బాధపడ్డా, నీ కొడుకు సంతోషానికి ఇది అడ్డమై ఆగిపోతుందని బాధపడాలు నాకు అర్థం కావడం లేదు లేఖక్క. కొత్తగా ఈ వరుస కష్టాలేంటి మనకి? వరుస కష్టాలేంటి? ఆ శోభనానికి వీడి శోభనానికి సంబంధం ఏంటి? అన్నీ తెలిసి అంత అమాయకంగా మాట్లాడతావేంటి లేఖక్క? చెల్లెలు కాపురానికి రాందే నేను రానని భీష్మించుకొని ఈ గడప తొక్కంది. ఇప్పుడు చెల్లెలి శోభనం జరగందే తన శోభనానికి ఒప్పుకుంటుందా? పాపం ఇంక వీడి శోభనం ఆగినట్టే, సంతోషాల మీద నీళ్లు చల్లినట్టే. నాన్న శేఖర్, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో అస్సలు నాకు అర్థం కావడం లేదు నాన్నా. నువ్వంత సాగతీసి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. మిథున ఎప్పుడు అలాగే ఉంటుందా ఏమిటి? కాసేపు ఆగితే మత్తు దిగదా? మామూలు మనిషి కాదా? ఏమో, ఎంత తాగిందో ఎప్పుడు దిగుతుందో ఎవరికి తెలుసు? హా, భుజాన ఎత్తుకెళ్లిన అక్క ఇంకా రాలేదు. చెల్లెలి సపర్యల్లో పడి తన శోభనాన్ని మరిచే మనిషి. దాని నిషా దిగాలి, ఇది హుషారు చేయాలి. ఈలోగా తెల్లారిపోతుంది. శోభనం హుష్ కాకి. నువ్వేం బాధపడకు శేఖర్. కొన్ని తలరాతలంతే, మరికొన్ని మనుషుల చేతలు. రేఖ, నీ మాటలకు అర్థమేంటి అసలు? ఎంతసేపు వీడి మీద సానుభూతి చూపించినట్టు చూపించి కోపం పెంచాలని చూస్తున్నావా? నీకు నీ కొడుకు శుభకార్యం ఆగిందన్న బాధ లేదా? ఎందుకు లేదక్కా? ఉంటే అయ్యో కోడలు అని అక్కడుండాలి. బాధపడుతున్న కొడుకుని ఓదార్చాలి కాని ఇక్కడ కిర్రెక్కించే ప్రయత్నాలెందుకు? లేఖక్క, వాడు అన్నీ అర్థం చేసుకోగలిగినవాడు. నేనేం చెప్పాల్సిన పనిలేదు. పాపం మన శేఖర్ అమాయకుడు కదా, అందుకే బాధపడతాడు అని చెప్పాను. చాలా బాగా తగ్గించావు గాని ముందు వెళ్ళవే. ఇవాళ ఆగిపోతే రేపో మాపో జరిపిస్తాం. ఈ కార్యం ఆగినంత మాత్రాన కొంపలేమి మునిగిపోవులే. శోభనాలాగినంత మాత్రాన కోడళ్లు కాకుండా పోరు. ఇది అనాల్సిన మాట. ఇప్పుడు మనం చర్చించాల్సింది మందు ఎక్కడిది, మిథునకు ఎవరు ఎప్పుడు ఎలా తాగించారో తెలుసుకోవాలి. పెద్ద తేల్చే మొనగాళ్లు బయలుదేరారు. నిండా మందులో మునిగున్నా మీరేం తెలుస్తారులేండి. వదిన, బయట అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళొదినా. మిథున జాగ్రత్త. అలాగే. సారీ అత్తయ్య. మిథున ప్రవర్తన మిమ్మల్నే కాదు
నాకు చాలా బాధ కలిగించింది. ప్రస్తుతం నా మనసు బాగాలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని ఈ శుభకార్యాన్ని పోస్ట్పోన్ చేస్తారా? బాధపడకమ్మా. తనేమన్నా కావాలని చేసిందా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నువ్వేం బాధపడకు. అమ్మా వైష్ణవి, ఇవాళ కాకపోతే మరొక రోజు. నేను పంతులు గారితో మాట్లాడతానులేమ్మా, నువ్వేం బాధపడకు. బులెమా బులెమా లక్ష్మి అమ్మగారు, కళ్ళు తెరిచేసరికి కాఫీ కప్పుతో రెడీగా ఉండాల్సిన దానివి కాఫీ తేకుండా ఏదో గ్లాస్ ట్రేలో పెట్టుకొచ్చావు. కాఫీ కాదమ్మా, ఈ కషాయం ఇమ్మని అమ్మగారు పంపించారండి. హేయ్, నేనేం తాగాలో చెప్పే ధైర్యం ఎవరికొచ్చిందే? నేను కాక ఇంకో అమ్మగారు ఎవరు? 100% అమ్మగారు మీరే అత్తయ్య గారు. బామ్మగారు, పెద్దమ్మగారు, మీరు అమ్మగారు, మేము నెక్స్ట్ జనరేషన్ అమ్మగారులం. అమ్మగారు ఆరోగ్యంగా ఉండటం అందరికీ అవసరం. మీ క్షేమమే మాకు ముఖ్యం అత్తయ్య గారు. అందుకని కాఫీ మానిపించి కషాయం పంపావా? బాగా కేర్ చేశారు. మీ షార్ప్నెస్ ఇలాగే ఉండాలంటే బీపీ కంట్రోల్లో ఉండాలి. తన కోపమే తన శత్రువు అంటారు. దానివల్ల ఆవేశం, ఆయాసం, నరాలలో అధిక రక్త ప్రసరణ, అదే హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, ఎక్సెట్రా 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 అవేవీ రాకుండా మీ ఆరోగ్యం సవ్యంగా సక్రమంగా ఉండేలా చూసుకోవడం మీ కోడళ్లుగా మా బాధ్యత అత్తయ్య గారు. అందుకే శతమూలికా చూర్ణంతో కషాయం కాచి పంపాను. తప్ప చెప్పండి. కషాయాలు, కాకరకాయ రసాలు నేను తాగను. తాగకపోతే మీకే నష్టం. మీ రాకతోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకేం నష్టం జరుగుతుందే? ఇందాక చెప్పాను కదా లిస్టు. అందులో రోగాలన్నీ మీకు దగ్గరవచ్చు. మీరు దూరమైతే అన్నీ అవే తగ్గుతాయి. మేము దూరం అవటం ఈ జన్మకి కాని పని అత్తయ్య గారు. ఏయ్, చూడండి అత్తయ్య గారు, తప్పులు చేయడానికి ఆవేశాలు కారణం. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం లేకపోతే అసంతృప్తి శాపమవుతుంది. అది ఆత్మశాంతిని దూరం చేస్తుంది. నేను ఏమీ తప్పు చేయలేదు. అన్నీ తెలుసుకున్నా ఏమీ చేయలేదనడం ఆత్మద్రోహం అత్తయ్య గారు. గతమంతా అవసరం లేదు. రీసెంట్గా మీరు చేసిన తప్పేంటో చెప్పనా? నా చెల్లికి మందు తాగించి మా శోభనాలు ఆపటం. మారండి అత్తయ్య గారు అని మొదటి నుంచి చెప్తున్నా గాని మీరు అస్సలు మారడం లేదు. మారటం మంచిది అత్తయ్య గారు, లేకపోతే మీరే బాధపడాల్సి వస్తుంది. ఏంటి భయపెడుతున్నావా? చచా చచా,
అత్తలు కోడళ్ళని భయపెట్టాలని చూడటం గత చరిత్ర. మార్పు తేవాలని చూడటం, మార్చటం రన్నింగ్ హిస్టరీ. అది కషాయంతో ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మార్చటం నీ వల్ల కాదు. వద్దత్తయ్య గారు, నా మీద పంతం పట్టి చేజేతులా మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకోకండి. మన మధ్య రిలేషన్షిప్స్ పెరగాలి కానీ యాంగ్రీనెస్ కాదు. ఎమోషన్స్, సెంటిమెంట్స్ బిల్డ్ అవ్వాలి కానీ ఈగోలు, ఇరిటేషన్స్ డెవలప్ కాకూడదు. మీ కోడలిగా మీ మేలు కోరి చెప్తున్నాను. బంగారం లాంటి కోడళ్ళు దొరికారని మురిసిపోవాలి కానీ మా మీద కారాలు, మిరియాలు నూరకూడదు. మా సహకారం తీసుకుని శ్రమ తగ్గించుకొని విశ్రాంతి కోరుకోవాలి కానీ ఇంకా పెత్తనాల కోసం ఆరాట పడకూడదు అత్తయ్య గారు. అంటే పెత్తనం నువ్వు చెలాయించాలనా? పెత్తనం కాదత్తయ్య గారు, ప్రేమ పంచాలని. మీరు మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండాలని. మీతో శభాష్ అనిపించుకుంటేనే కదా మాకు సాటిస్ఫాక్షన్. మీ శ్రేయస్సు కోరి మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. మార్పుని ఆహ్వానించండి అత్తయ్య గారు. సుఖంగా బ్రతకండి. పళ్ళు నూరితే కట్టుడు పళ్ళు రావటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. కషాయం పంపిస్తాను, తాగి కాస్త కూల్ అవ్వండి అత్తయ్య గారు. తారక్, లేచావా తల్లి? తారక్, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? మంచం మీద పడుకునే చోటు లేక, పడుకునే అవకాశం లేక. ఏం మాట్లాడుతున్నావు? అంత అమాయకంగా అడుగుతున్నావా? రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా బేబీ? హలో 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 హలో, సిగ్గుపడేంత సీనేం లేదు. రొమాంటిక్ ఇల్యూజన్స్లోకి వెళ్ళకు. అందరికీ ఇరిటేషన్ తెప్పించవు. ఇరిటేషనా? తమరు సృష్టించిన కిష్కింద కాండకి ఇప్పుడు కిందకి వెళ్తే నిన్ను నన్ను చూసి నవ్వుతారు. సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఏం చేశాను? సింగిల్ ఎపిసోడ్లో చెప్పేది కాదు కానీ ముందు తమరు ఫ్రెష్ అయ్యండి. సిగ్గుపడేంతగా ఏం చేశాను? ముందు నువ్వు వెళ్ళు, చెప్తాను. వెళ్ళు వెళ్ళు. నేనేం చేశాను? వెళ్ళమంటే సరే. వారేవా, వడలు, అల్లం చట్నీ కూడా చేశారు. సాంబార్ కూడా చేయించాను మావయ్య గారు. ఆ వావ్,
సెట్ దోశ కూడా ఉంది. నాకు సెట్ దోశ అంటే చాలా ఇష్టం. ఐ టు లైక్ ఇట్. లక్ష్మి, అమ్మగారు, ఇవాళ ఏం వారం? శనివారం అమ్మగారు. ఇవాళ రెగ్యులర్గా చేయాల్సిన టిఫిన్ ఏంటి? నువ్వు చేసిన టిఫిన్ ఏంటి? అది అది ఇవన్నీ నేనే చేయించాను అత్తయ్య గారు. నువ్వెళ్ళు. ఎందుకు? అమ్మమ్మ గారిని, అత్తయ్య గారిని అందరి ఇష్టాలు అడిగి చేయించాను. హా, మీకు ఇష్టమైన పూరి కూడా చేయించాను. ఇష్టమని బ్రేక్ఫాస్ట్ భోజనాల్లా చేస్తారా? ఇష్టం లేని హాస్పిటల్ బెడ్ లాగా, హాస్పిటల్ ఫుడ్ లాగా తిన్నామనిపించాలా? అలా తిని ఆరోగ్యంగా ఉండాలంటావు, అంతేనా? లిమిట్గా తినాలి, స్లిమ్గా ఉండాలి. ఒరే, ఎందుకురా అలా ప్లేట్ ఖాళీ చేయకుండానే ప్లేట్ ఫిరాయిస్తావు? ఇప్పుడేగా వడలు అల్లం చట్నీ అన్నావు. చూడండి అత్తయ్య, ఓ పద్ధతి అంటూ పెట్టుకున్నాక దాన్ని ఫాలో అవటం మంచిది.